వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు రామకృష్ణ చేతుల మీదుగా అనకాపల్లి మండలం పాపాయి సంతపాలెం, అనకాపల్లి టౌన్, నెయ్యల వీధి, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రెల్లి వీధి, కసింకోట మండలం నర్సింగ్బిల్లి గ్రామం, చింతలపాలెం గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంకు సంబంధించి సుమారు 72,000 కార్డులు వచ్చాయి. అందులో అనకాపల్లి మరియు అనకాపల్లి మండలం కలిపి సుమారు 52,000, కసింకోట మండలం సుమారు 20,000 కార్డులు వచ్చాయి. ఈ కార్డులన్నీ అభ్యర్థులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్ కార్డులపై ముద్రించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఒక వెబ్ లింక్ ఓపెన్ అయ్యి కార్డు హోల్డర్ కి సంబంధించిన కుటుంబ వివరాలు, కేవైసీ కేటాయించబడిన పరిమాణం, రేషన్ తీసుకున్న వారి వివరాలు, రేషన్ హక్కులు, రేషన్ అందులో లభిస్తాయి. ఈ యొక్క కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓలు, స్థానిక సంబంధించిన అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు, ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డ్ కింద పెట్టి క్యూఆర్ కోడ్తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు, ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదవుద్ది. తీసుకోకపోతే తీసుకోలేదని నమోదవుద్ది. కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా, చేర్పులున్నా, ఏమైనా పేర్లు తీసివేయాలన్నా, ఏదైనా కలపాలన్నా ఈ ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో, ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా చేసుకున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. దీనివల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో, ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుంది అన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ శాఖ మాచులు నాదెళ్ల మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది. మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు 72,000 పైన ఉంటాయి. అనకాపల్లి మండలం, అనకాపల్లి అయితే 52,000 చిల్లర ఉన్నాయి. అదేవిధంగా కసింకోట మండలం ఒక 20,000. ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి. కేంద్రం ఇచ్చేటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా 35 కేజీల రైసు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో డీలర్లకు కానీ, అదేవిధంగా ఏవైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారుడికి కూడా దీనివల్ల స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు. ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్లో చూసుకోవచ్చు ఎలా నమోదు అయ్యేంత తెలుస్తుంది. అందువల్ల వీళ్ళు పేరుతో ఇంకొకరు తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు. ఫ్రాడ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అవి ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది. ఎందుకంటే వారికి ఈ కోటా ఒక్కటే అనుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్తో మాట్లాడి, లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీల్లో మీకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీని తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వమే అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా ప్రతి రేషన్ డిపోని మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మన సుమారు 2,000 మంది అటెండ్ అయ్యారు. 2,000 అంటే యాక్చువల్గా వచ్చిన 1,500 మంది. వాళ్ళు 2-3 కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 1,500 మందిలో 587 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీలో 30 కంపెనీలు వచ్చాయి. ఇది ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒకసారి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇది బాగానే జరిగింది. ఆ రోజున కార్యక్రమం సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు.